ఈ క్రింది వాక్యాల్లో సరైనది గుర్తించండి. ఇక్ష్వాకుల కాలం నాటి సమాజం మాతృస్వామ్య వ్యవస్థను కలిగి ఉంది. ఇక్ష్వాకుల రాజచిహ్నం సింహం. ఇక్ష్వాకులు తమ శాసనాల్లో ప్రాకృతానికి, సంస్కృతానికి బ్రహ్మలిపిని ఉపయోగించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి సంస్కృత శాసనాలు వేయించింది ఇక్ష్వాకులే. శాసనాల్లో శిల్పాల పేర్లు, కాలం ముద్రించడం ఇక్ష్వాకుల కాలంలోనే ప్రారంభమైంది. హారతి అనే దేవతను చిన్నపిల్లల దేవతగా పూజించేవారు. ఇక్ష్వాకుల కాలంలో సామంతులు మహాతలవర అనే బిరుదును తీసుకునేవారు. అల్లూరి శాసనం వేయించింది వీరపురుష దత్తుడు. గురజాల శాసనం వేయించింది రుద్రపురుష దత్తుడు. గుమ్మడిదొర్రు శాసనం వేయించింది వశిష్ఠిపుత్ర శ్రీ ఇవ్వల శాంతమూలుడు. కేశనపల్లి శాసనం వేయించింది వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడు. క్రింది వాటిలో శ్రీపర్వతం అని దేన్ని పిలుస్తారు? నాగార్జునకొండ నుంచి శ్రీశైలం వరకు ఉన్న ప్రాంతం పర్వతం. తలవర అనగా గ్రామాధికారి, తలరి అనగా గ్రామరక్షకుడు, మహాదండనాయక అనగా న్యాయమూర్తి, కోష్టగారిక అనగా కోశాధికారి. పుష్పభద్ర స్వామి ఆలయం నిర్మించినది హరితపుత్ర వీరపురుష దత్తుడు. నుడగిరేశ్వర ఆలయం నిర్మించినది ఎహుబల శాంతమూలుడు. సర్వదేవాలయం నిర్మించినది సేనాపతి ఎలిసిరి. అష్టభుజస్వామి ఆలయం నిర్మించినది సునసేనుడు. ఇక్ష్వాకుల కాలంలో విధించిన పన్నులకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 అనేది సరికాదు. భూమి శిస్తును ధాన్య రూపంలో చెల్లిస్తే మేయము అనేవారు. పశువులపై పుల్లరి అనే పన్నును విధించేవారు. భూమి శిస్తును ధన రూపంలో చెల్లిస్తే హిరణ్య లేదా దేయం అనేవారు. కశ్మీర్, శ్రీలంక, టిబెట్ ప్రాంతాల నుంచి వచ్చిన బౌద్ధ సన్యాసులకు దానాలు చేసిన ఇక్ష్వాకుల కాలానికి చెందిన స్త్రీ ఎవరు? ఉపాసిక బోధిస్త్రీ. ఉపాసక లేదా ఉపాసిక అంటే సంసార జీవితం గడిపే బౌద్ధులు అని అర్థం. నాగార్జునకొండలోని బౌద్ధ కట్టడాలను ధ్వంసం చేసిన వారు పల్లవులు. కింది వాక్యాల్లో సరైనది గుర్తించండి. వైదిక మతంలో స్త్రీలకు మోక్షం నిరాకరించబడింది. ఇక్ష్వాకుల అంతఃపుర స్త్రీలు బౌద్ధ మతాన్ని ఆదరించేవారు. కాల్డ్వెల్ ప్రకారం ఇక్ష్వాకులు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు. వోగెల్ ప్రకారం ఇక్ష్వాకులు కన్నడ ప్రాంతానికి చెందినవారు. డాక్టర్ భండార్కర్ ప్రకారం ఇక్ష్వాకులు నల్లమల్ల ప్రాంతానికి చెందినవారు. గోపాలాచారి ప్రకారం ఇక్ష్వాకులు తమిళనాడు ప్రాంతానికి చెందినవారు. జగ్గయ్యపేట శాసనం మఠరిపుత్ర శ్రీ వీరపురుష దత్తుని మహారాజు అని సంబోధిస్తుంది. ఇక్ష్వాకుల రాజధాని శ్రీపర్వతం లేదా విజయపురి. ఉజ్జయిని గుర్తు, ఏనుగు బొమ్మ గుర్తు ఉన్న ఇక్ష్వాకుల నాణాలు సీసం, రాగిలతో చేశారు. నాగార్జునకొండలో బుద్ధుని ధాతువును నిక్షిప్తం చేసి మహాచైత్య విహారాన్ని పునర్నిర్మించిన అంతఃపుర స్త్రీ ఎవరు? ఆన్సర్ శాంతిశ్రీ. ఇక్ష్వాకులకు సంబంధించి కింది వాటిలో తప్పుగా ఉన్న వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ అనేది తప్పు. వీరి కాలంలో బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా చెప్పవచ్చును. హరితి మాత ఆలయం నాగార్జునకొండలో నిర్మించారు. మతంలో వీరాగల్ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. తెలంగాణకు సంబంధించి కింది ప్రాంతాల్లో సింహల విహారం ఎక్కడ ఉంది? ఆన్సర్ నాగార్జునకొండ. సూర్యాపేట జిల్లాలోని ఫణగిరి దేనికి ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ బౌద్ధ క్షేత్రం. విష్ణుకుండిన కాలం నాటి హిందూ దేవాలయాల్లో లభ్యమైన దేవతా శిల్పాలు అవి దొరికిన ప్రాంతాలను జతపరచండి. కొండమోటు పంచవీరుల ఫలకం. కోడూరులో మహిషాసురమర్దిని శిల్పం దొరికింది. ఎలాల్ గోవిందరావుపేటలో భవరాహ నరసింహమూర్తి శిల్పాలు దొరికాయి. వేంగిలో శివపార్వతుల శిల్పం దొరికింది.
నటరాజ, అర్ధనారీశ్వరుడు, దుర్గామాత శిల్పాలు ఈ క్రింది ఏ గుహలో ఉన్నాయి? ఆన్సర్ మొఘల్ రాజపురం. విష్ణుకుండినులు చేసిన శాసనాలు అవి అందించిన సమాచారాన్ని సంబంధించి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఆప్షన్ 4 అనేది తప్పు. చైతన్యపురి శాసనం హీనయాన బౌద్ధ విహారం నిర్మాణం. తుమ్మలగుడి శాసనం గోవిందరాజ విహారానికి గ్రామాలు దానం. ఈపూర్ శాసనం బ్రాహ్మణులకు గో, హిరణ్య భూదానాలు చేయడం. ముదిగొండ చాళుక్యులు కురవిసీమ, మంచుకొండనాడులో పాలించారు. నతవాడి వంశస్థులు మాడపల్లి, ఇనుగుర్తిలో పాలించారు. కందూరు చోళులు పానగల్లలో పాలించారు. గోన హైహవ వంశం వర్ధమానపురంను పాలించారు. రామడుగు విషయం అనగా నల్లగొండ, మహబూబ్నగర్ ప్రాంతాలు. సబ్బినాడు అనగా కరీంనగర్ ప్రాంతం. చెన్నూరు అనగా ఆదిలాబాద్ ప్రాంతం. పూతననాడు అనగా నిజామాబాద్ ప్రాంతం. జీనవల్లభుడు జైన మతానికి సంబంధించిన వ్యక్తి. వేములవాడ చాళుక్యుల కాలానికి చెందినవాడు. దిజ్నాగుడు బౌద్ధమత దిజ్నాగుడు విష్ణుకుండిల కాలానికి చెందినవాడు. బౌద్ధమత ఆచార్య నాగార్జునుడు శాతవాహనుల కాలానికి చెందినవాడు. శైవ సుదర్శనాచార్యులు బాదామి చాళుక్యుల కాలానికి చెందినవాడు. జనాశ్రయ చందో విచ్చితి గ్రంథ రచయిత గుణస్వామి. ప్రమాణ సముచ్చయ అనే గ్రంథాన్ని రచించినది దిజ్నాగుడు. వేములవాడ చాళుక్యుల కాలం నాటి కవులు, సాహిత్యం గురించి కింది వాటిలో సరైనవి గుర్తించండి. జినవల్లభుడు కవి జనాశ్రయం అనే గ్రంథాన్ని రచించాడు. జినవల్లభుడు కుర్క్యాల అనే శాసనం వేయించాడు. పంపకవి రాసిన విక్రమార్జున విజయంలో రెండవ హరికేసరి విజయాలను ప్రస్తావించాడు.